సినిమా ప్రేమికులకు నమస్కారం. అబ్జెక్షన్ మై లార్డ్ శ్రీకాంత్ లీడ్ రోల్లో వచ్చిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్తో మంచి అంచనాలు పెంచిన ఈ సిరీస్ నిజంగా ఆ అంచనాలను అందుకుందా లేక నిరాశపరిచిందా మన రివ్యూలో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్తో ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 30 మినిట్స్ ఉంటుంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ సిరీస్ ప్రారంభం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ ముందుకు వెళ్లే కొద్దీ అదే ఇంట్రెస్ట్ ని కొనసాగించలేకపోయింది. జస్ట్ నా వరకు యావరేజ్ 1 అనిపించింది. ఇక ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, పరశురామ్ అనే ఒక లాయర్ ఒక కేసులో ఓడిపోయిన తర్వాత కోర్టుకు దూరంగా ఉంటూ నోటరీ జీవితం సాగిస్తుంటాడు. అదే సమయంలో తన కూతురు సమీర కనిపించడం లేదని నారాయణ అనే వ్యక్తి అందరినీ వేడుకుంటుంటాడు, కానీ ఎవరు అతని మాట నమ్మరు. చివరికి కోర్టు ముందే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత పరశురామ్ మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టి ఈ కేసును తీసుకుంటాడు. అసలు సమీరాకు ఏమైంది, ఆమె నిజంగా కిడ్నాప్ అయిందా, ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజమేంటి అనేది మిగతా కథ. ఇక ఈ సిరీస్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్, శ్రీకాంత్ చాలా నేచురల్ గా నటించాడు. ఫెయిల్యూర్ లాయర్ గా ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. కథ ప్రారంభం కొన్ని ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందనే చెప్పాలి. సైడ్ ట్రాకులు లేకుండా నేరుగా మెయిన్ కథలోకి దృష్టి పెట్టారు. ఇది ఈ సిరీస్ కు బెస్ట్ ప్లస్ అనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్, మొదట బాగా మొదలైన కథ తర్వాత స్లో అయిపోతుంది. కోర్ట్ రూమ్ లో హీరో విలన్ మధ్య ఉండాల్సిన పవర్ఫుల్ వాదనలు, వావ్ మూమెంట్స్ అంతగా కనిపించవు. ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక దశ తర్వాత రిపీట్ అవుతున్నట్టు బోర్ కొడుతుంది. సమీర మిస్సింగ్ కేసులో ఎమోషనల్ ఇంపాక్ట్ అంతగా వర్క్ కాలేదనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరో శ్రీకాంత్ ఈ సిరీస్ కు ప్రధాన బలమనే చెప్పాలి. తన నటనతో చివరి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ముఖేష్ రిషి పాత్రను పవర్ఫుల్ గా చూపించిన ఆయనకు రాసిన సన్నివేశాలు మాత్రం అంత ప్రభావం చూపలేదు. మిగతా నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారని చెప్పాలి. ఇక ఈ సిరీస్ పై ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, అబ్జెక్షన్ మై లార్డ్ మంచి కాన్సెప్ట్ తో మొదలైంది, కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ గ్రిప్ తగ్గిపోతుంది. కోర్ట్ రూమ్ డ్రామాలో ఉండాల్సిన థ్రిల్ అండ్ టెన్షన్ పూర్తిగా కనిపించదు. అయితే శ్రీకాంత్ యాక్టింగ్ కోసం కోర్ట్ రూమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.25/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మరిన్ని మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.